నాగిరెడ్డి భవన్లో రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మహాసభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 90 డిపోల నుంచి ప్రతి డిపో నుంచి 100 మంది తగ్గకుండా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. రాష్ట్ర మహాసభల్లో ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా నేను, మా మిత్రుడు బుచ్చిరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ మేము ఈ ప్రభుత్వం మీద కొన్ని డిమాండ్లు పెట్టదలుచుకున్నాం. ఏంటంటే మేము ఆర్టీసీ కార్మికులు చాలా దౌర్భాగ్యమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఏ విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా జరుగుతుంది. 110 మంది బాగుండవచ్చు, కాదనట్లేదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మేము తార్నాకలో ట్రీట్మెంట్ కోసం రావాలంటే మాకు ఈ మహాలక్ష్మి పథకం తర్వాత బస్సులలో మాకు నిలబడి వచ్చే స్థితిలో లేము. 60 సంవత్సరాలు దాటినాక రిటైర్డ్ అవుతాం. కాబట్టి దయచేసి ఆ సూపర్ లగ్జరీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మా జిల్లా, అందులో ఆయన మా కాన్స్టిట్యూషన్, నేను ఎలకతుర్తి మండలం కరీంనగర్ ఉండే, ఇప్పుడు వరంగల్ హన్మకొండ జిల్లాలో కలిసి. కాబట్టి వారికి మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసేదంటే సూపర్ లగ్జరీలో మాకు పర్మిషన్ ఇవ్వాలా. నెంబర్ 1, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆసరా పింఛన్లు మాకు తెల్ల రేషన్ కార్డు ఇప్పించాలా. అలాగే ఈ హైదరాబాద్లో మేము వస్తే, హైదరాబాద్ టార్నాకు వస్తే ఉండడానికి ఓ రోజు మందులు లేవుతో తెల్లారి ఉండడానికి హైదరాబాద్ బస్ స్టేషన్లో మాకు విశ్రాంతి రూములు జేబీఎస్లో కానీ ఎంజీఓలో కల్పించాలని రవాణా శాఖ మంత్రులు కానీ మేము రిక్వెస్ట్ చేస్తాము. కాబట్టి మా కోరికలు మన్నించి మేము ఒకటి మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాం. 2004 కంటే పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్కి ఆర్టీసీ కార్మిక పోరాటం, విద్యుత్ పోరాటాలలో మేము ప్రధాన పాత్ర పోషించినాం. అందులో ఇలా చంద్రబాబును దించి రాజశేఖర రెడ్డిని 2004 సంవత్సరంలో మేము గద్దెను ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ ఫోరం అధ్యక్షునిగా, అలాగే మిత్రులు 2 సంఘాలు కలిసి సకల జరిగే సమ్మె నోటీస్ ఇచ్చి ఆర్టీసీ కార్మిక వర్గాన్ని మేము ఇక్కడ నిలబెట్టి ఇవాళ సమ్మె సక్సెస్ చేసినాం. ఆ సమ్మె కాలాల్లో జీతాలు చాలామందికి రాలే. కొన్ని అందులో ఏమిటంటే గ్రాడ్యుయేట్ ఎక్కువ వచ్చిందని, లేకుంటే సర్వీస్లో సమ్మెలో పాల్గొన్న మొదటి రోజు యాబ్సెంట్ కాలేదని, సమ్మెలో కాలాప్ అయిన తర్వాత అటెండ్ కాలేదని కొన్ని మాకు అది అడ్డంకులు సృష్టించి చాలామందికి రాలేదు. దాన్ని కూడా తక్షణమే ఆ డబ్బులు గవర్నమెంట్, ఆ రోజున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాన్ని ప్రభుత్వం కాకుండా యజమాన్యం మిస్యూజ్ చేసి వాడుకున్నారు. కాబట్టి అది కూడా మీ ద్వారా మాకు రిక్వెస్ట్ చేసి ఆ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా మాకున్న సమస్యలు పెద్ద లేవు. 2017 తర్వాత పే స్కేల్ ఈ రోజు వరకు రిటైర్డ్ అయ్యి డబ్బులు రాక పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఆర్టీసీ దిగిపోయిన వారంలో గ్రాడ్యుయేటీ అంటే మా డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, మా ఎస్బిటి ఎస్ఆర్బిఎస్ మేము జమ చేసుకున్న డబ్బులు, మా డబ్బులను కూడా ఇవ్వకుండా ఇవాళ సంస్థ నష్టాల్లో ఉందని కారణం మేము కాదు కదా. సంస్థని గిన్నీస్ బుక్లో తీసుకుపోయిన చరిత్ర ఈ ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఉమ్మడి ఏపీలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించిన చరిత్ర మాది. ఎందుకంటే నేను గత 84 నుంచి నేను ఆర్టీసీలో పనిచేసి 2010లో రిటైర్డ్ అయినా. నాకు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంటే మరి ఎటువైపు వెళ్తాం? సంస్థను మేము కాపాడాలి, ఈ సంస్థ బాగుండాలి, ఈ సంస్థకు త్యాగాలంటే మేము చేసిన త్యాగాలు. ఎందుకు వేతనాలు లేకున్నా 2017 పే స్కేల్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి వెళ్ళి 2021లో పే స్కేల్ రావాలి. ఎందుకంటే మేము ఆ సర్వీస్లో ఉన్న కార్మికుల కోసం కూడా పోరాడతాం. ఎందుకంటే మేము సంస్థ బాగుండాలి. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే బడ్జెట్లో పెట్టి ఆర్టీసీని కాపాడండి. ఆస్తులు కుదోబెట్టిండు ఆయన కేసీఆర్, మేము అటువైపు వెళ్ళగలుగుతాం. ఎందుకు కుదోబెట్టిండు? ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలంటే ఆర్టీసీ కార్మికులను చిన్న భిన్నం చేసి సంఘాలను కూడా రద్దు చేసిండు. ఇవాళ మా విశాంతి సంఘానికి మేము వస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే సంఘాలను ఇంట్రడక్షన్ చేయాలి, మమ్మల్ని గౌరవించాలి. మా విశ్రాంతి ఉద్యోగులు ఒక్కొక్క కుటుంబం వెనుక 10 మంది ఉండరు. మేము 6 మెంబర్స్ అన్నదమ్ములు, మా పిల్లలు 16 మంది, మా 6 అన్నదమ్ములు, మా భార్య భర్త. మీరు ఈ సంఖ్యను అంటే రాష్ట్ర వ్యాప్తంగా 32,000 ఇంటూ మీరు ఒక 10 వేయండి, ఎంతమంది అవుతారో. ఇవాళ మేము మొబిలైజ్, ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సుల్లో నేను డ్రైవరు అన్న కండక్టర్ మేము మొబిలైజ్ చేసినాం. అయ్యా ఈ ఆర్టీసీని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలను. ఇవాళ మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద పూర్తి విశ్వాసం మేము పెట్టుకొని ఉన్నాం. ఎందుకంటే మా కోటయ్య గారు, మా రైమన్ సోబి గారు, బుచ్చిరెడ్డి గారు మేము స్వయాన పోయి కలిసి ఆ రోజు ఎన్నికల కంటే ముందే వాళ్ళు మేనిఫెస్టో పెట్టాం, మా విన్నపాలు ఇచ్చాం. దాని వైపు ఇప్పటికి సంవత్సరం మీద 2 నెలలు గడిచిపోతుంది. మాకు రావాల్సిన రాయితీ కానీ మాకు ఇచ్చే ఈ సూపర్ లగ్జరీ ఇలాంటి చిన్న తక్షణమే మీ ద్వారా పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టికి, యజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి మాకు పరిష్కారం చేయాలని మీ అందరికీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను.